పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభునందు దైవ బిడ్డలారా, సామాన్య కాలపు 25వ ఆదివార ధ్యానాంశముకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన నెల్లూరు మేత్రాసన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్య పరిచర్య చేయటంలో ఎంతో ఆనందిస్తున్నాను. సామాన్య కాలంలోని 25వ ఆదివారం మనలందరినీ ఆహ్వానించి మనకు అందిస్తున్నటువంటి ఈ ధ్యానాంశము నిజాయితీ లేని గృహ నిర్వాహకుడిలాగా ఉండకుండా నిజాయితీతో నీతివంతమైన జీవితాన్ని జీవించాలని ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తున్నారు. గత వారం అంతా మనం ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం పనులు చేశాము, ఎన్ని ప్రయాణాలు, బాగలేని పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వీటన్నిటి నడుమ ప్రభు మనలందరినీ కాచి కాపాడి నడిపించారు. మరొకసారి ఈ ఆదివారం ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా మనలందరినీ దైవ జ్ఞానమందు ప్రేమయందు నింపాలని ఆశిస్తున్న ప్రభు సన్నిధికి చేరటంలో ఎంతో ఆనందిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం ఇంగ్లీష్లో చెప్పాలంటే హెవెన్ ఈజ్ నాట్ చీప్. పరలోక జీవితం అనేది అంత సులువు కాదు. దానికి మనం ముందు చూపుగల దైవ బిడ్డలంగా అన్ని పనులలో దేవుని విషయాలను గుర్తించి దేవునినే ఎన్నుకొని దేవుని మార్గంలో పయనింప చేస్తేనే చివరికి మనకి పరలోకం అనేది దొరుకుతుంది. నవీన మానవ చిత్ర విచిత్ర జీవిత విధానాన్ని మనమందరం చూస్తూనే ఉన్నాం. నవీన మానవ జీవిత చిత్ర విచిత్ర విధానం. పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, కానీ మనకి చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయినాయి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం, కానీ విచక్షణ జ్ఞానం శూన్యంగా కనిపిస్తుంది. ఎత్తైన మేడలు భవనాలు, కానీ చితికిపోయిన మనస్సులు. విశాలమైన రహదారులు, కానీ ఇరుకైన మనస్తత్వం. 2 చేతుల సంపాదన, కానీ మనశ్శాంతి కొరవైనటువంటి పరిస్థితి. అన్నీ ఉన్నా ఆఖరికి మనకి ఏమీ లేనట్టే. అందరూ ఉన్నా అందరూ మనల్ని విడిచిపెట్టిన పరిస్థితుల్లోనే జీవిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనకు అన్నీ ఎక్కువే, అన్నీ పెరిగాయి. మందులు పెరిగాయి, దానితో పాటు జబ్బులు పెరిగాయి. మాత్రలు పెరిగాయి, దానితో పాటు అనారోగ్యం కూడా చాలా పెరిగింది. ఆదాయం పెరిగింది, దానితో పాటు ఖర్చులతో పాటు అప్పులు పెరిగాయి. ప్రయాణాలు పెరిగాయి, ఆ ప్రయాణాల వల్ల వస్తున్నటువంటి టెన్షన్లు కూడా పెరిగాయి. కాలంతో పరిగెత్తడం నేర్చుకున్నాం, కానీ నిజమైన జీవిత విధానం ఎక్కడికి వెళుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఎలాగో బతికేస్తున్నాం అని నేర్చుకున్నాం, కానీ విలువలు లేని పరిస్థితుల్లో ఈరోజు మన జీవితాన్ని మనం గడుపుతున్నాం. అన్ని రకాల ఇంటర్నెట్ సౌకర్యాలని ఎలా వాడాలి అని నేర్చుకున్నాం, కానీ ఆఖరికి ఆ నేర్చుకోవడం ద్వారా వస్తున్నటువంటి మంచి మంచి విలువలను మనం మర్చిపోతున్నాం. అరుదుగా నవ్వుతున్నాం, తరచుగా కోపపడుతున్నాం, తక్కువగా చదువుతున్నాం, ఎక్కువగా ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియా వీటి ద్వారానే మన ఇన్ఫర్మేషన్ పొందుతున్నాం. హాస్యం లాస్యం అనేది ఎప్పుడో మర్చిపోయినాం. జీవిత విధానం ఈరోజు మన పయనం ఎటువైపు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ మనమందరం కూడా నిజాయితీ కలిగినటువంటి దైవ బిడ్డలుగా ముందుకు సాగాలని ఈనాటి వాక్య పట్ట పరిచర్య మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. వ్యక్తిత్వ వికాస కథలలో ఈ కొత్త కథని నేను విన్నప్పుడు చాలా కనెక్ట్ అయిన పరిస్థితికి వచ్చాను. దీన్ని ఎక్కడ చెప్పినా, ఎక్కడ చూసినా, ఎటువంటి వారితో మనం పంచుకున్నా అందరూ ఈ కథకి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ కథ ఏంటంటే, ఒక ఉన్నత విలువ గల ఒక ప్రసంగికుడు రోజు మంచి మంచి ప్రసంగాలు, విలువల గురించి, ఎథిక్స్ గురించి
మంచిగా జీవిత విధానం గురించి అన్నిటిని గురించి చెప్తూ ప్రసంగిస్తూ పోతూ ఉంటాడు. ఒకానొక రోజు ఆయన ప్రయాణం సాగిస్తున్న తరుణంలో బస్సు ఎక్కాడు. ఆ బస్సులో ఎక్కి అతను వెళ్ళాల్సిన చోటుకి టికెట్ ఏమో 40 రూపాయలు. 100 రూపాయలు కండక్టర్కి ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. కానీ కండక్టర్ టికెట్తో పాటు 460 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఇవ్వాల్సిందేమో 60, కానీ 460 రూపాయలు అతనికి తిరిగి ఇచ్చాడు. ఈ ప్రసంగికుడు చేతులు తీసుకున్న తర్వాత అనుమానం వచ్చింది. నేను ఇచ్చిందేమో 100, నాకు రావాల్సిందేమో 60, కానీ అతనేమో 460 రూపాయలు నాకు ఇచ్చాడు. ఒకవేళ కండక్టర్ ఏమైనా కన్ఫ్యూజ్ అయిపోయినాడేమో, లేదా అతను ఈ టికెట్ కొట్టడంలో నిమగ్నమై ఆఖరికి నాకు ఇవ్వాల్సిన చిల్లర మర్చిపోయినాడేమో, తెలియకుండా ఇచ్చాడేమో అనుకొని చేతిలోనే పెట్టుకున్నాడు. కొంత సమయానికి మళ్ళీ చూసుకున్నాడు. 460 రూపాయలు తన చేతిలో ఉంది. తిరిగి ఇచ్చేద్దామా వద్దా అని మీమాంస. తిరిగి ఇస్తే అతనేమనుకుంటాడు, లేదా తిరిగి ఇవ్వలేకపోతే మనం ఏ పరిస్థితుల్లో మనము దీన్ని తీసుకోవాలి అన్న మీమాంసలో అతను కాసేపు ఆలోచిస్తూ ఉంటాడు. తను దిగాల్సిన చోటేమో ఇంకా 10 స్టాపులు ఉన్నాయి. ఒక్కొక్క స్టాపుగా వస్తూ ఉంది. ఆ సమయంలో అతనిలో ఉన్నటువంటి మనస్సాక్షి మాట్లాడు. ఒకవైపు మంచిగా మాట్లాడటం, ఇంకొక వైపుగా మాట్లాడటం. మంచిగా మాట్లాడుతున్న ఆయన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందంటే, అతను కూడా మనలాగానే కష్టపడేవాడే కదా, ఎక్కడి నుంచో వచ్చాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, అతని డబ్బులు నాకు వచ్చినట్టు అయిపోతుంది, అతను చివరికి లెక్కలు చూసుకున్నప్పుడు 460 రూపాయలు తగ్గుతాయి కదా, అతను చాలా కష్టపడతాడే అని ఇంకొక వైపు. మరోవైపు ఇంకొక మనసు చెప్తుంది, నేను అడగలేదు కదా, అతనే కదా ఇచ్చాడు, అతను కన్ఫ్యూజ్ అయిపోయి అతనే ఇచ్చాడు, అతను ఎంతమందిని మోసం చేశాడో ఈనాడు దేవుడు ఈ రూపంలో నాకు రావాల్సిందే బహుశా నాకు ఇప్పించాడేమో అని ఇంకొక మనసాక్షి మాట వినపడుతుంది. ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి దిగాల్సిన చోటు వచ్చినప్పుడు అతను నిర్ణయించాడు, తిరిగి ఇచ్చేద్దాం. దిగేదానికి ముందు కండక్టర్ దగ్గరికి వెళ్ళి అతనితో ఈ మాటలు చెప్పాడు. నేను 100 రూపాయలు ఇస్తే మీరు 60 రూపాయలు ఇవ్వాల్సింది పోయి నాకు 460 రూపాయలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేస్తున్నా, తీసుకోండి అటని. అప్పుడు ఆ కండక్టర్ అతన్ని చూసి అన్నారు, అయ్యా, మీరు చాలా చోట్లకి ప్రసంగాలకు వెళ్తూ ఉంటారు, విలువల గురించి, ఎథిక్స్ గురించి, మంచి జీవిత విధానాన్ని గురించి బోధించటం విన్నాను, తెలుసుకున్నాను, నన్ను క్షమించండి, నేనేం మర్చిపోయి మీకు 460 రూపాయలు ఇవ్వలేదు, తెలిసే మీకు ఒక చిన్న పరీక్ష పెడదామని 460 రూపాయలు మీకు తిరిగి ఇచ్చాను. కానీ నిజంగానే మీరు నిజాయితీ గల ప్రసంగికుడు, చెబుతున్న మాటల్ని జీవితంలో పాటిస్తున్నటువంటి నిజాయితీ గల ప్రసంగికుడుగా, మంచి జీవిత విధానాన్ని బోధించేవాడుగా ఇప్పుడు తెలుసుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పారట. బస్సు దిగిన తర్వాత ఆ ప్రసంగికుడికి అనిపించింది, ఒకవేళ నేను ఆ 460 రూపాయలు తీసుకొని దిగి వెళ్ళిపోయి ఉంటే ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా జీవించిన జీవిత విధానం ఈ ఒక్క పనితో వినాశనం అయిపోయింది. ఆ కండక్టర్ దృష్టిలో నేను అవినీతిపరుడుగానే, నిజాయితీ లేని వ్యక్తిగానే మిగిలిపోయి ఉంటాను. కేవలం ప్రసంగాలకు మాత్రమే నేను పనికొచ్చేవాడిగా, జీవితంలో దాన్ని ఆచరించే లేనివాడిగా మిగిలిపోయి ఉండొచ్చు కదా అటని అనుకొని ఆఖరికి దేవునికి స్తోత్రం చెప్పి నిజాయితీగానే జీవించటం ప్రారంభించారు. ధనమే దైవం అని భావించేవారు కోకొల్ల మంది. ఎక్కువ మంది వక్ర మార్గాలలో, రకరకాల కుయుక్తులతో, అవినీతి మార్గాలలో ఈ సొమ్ము చేసుకోవటం మనం గమనిస్తూనే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అన్యాయంగా సంపాదించే సొమ్ము, దాని ద్వారా వచ్చే అనర్థము, శిక్షణ గురించి చాలా తేట తెల్లముగా తెలియపరుస్తుంది. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, అన్యాయముగా గడించిన సొమ్ము ఆనందమును ఇయ్యజాలదు. కానీ మనమంతా డబ్బు ఉంటే చాలు, అన్నీ కొనేయచ్చు, ఏమైనా చేయొచ్చు,
ఏదైనా మనకు సాధ్యమవుతుంది అని అనుకుంటాం. అన్యాయముగా గడించిన సొమ్ము ఆనందమును ఇయ్యజాలదు అని వాక్యం పలుకుతుంది. అదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయము 27వ వచనంలో దురాశతో సంపాదించిన సొమ్ము ఆఖరికి అతని కుటుంబమునకు ఆపదను తెచ్చును. అన్యాయముగా సంపాదించిన సొమ్ము అతని కుటుంబానికి కూడా ఆపదను తెచ్చును అని రాయబడింది. అదే సామెతల గ్రంథంలోనే 20వ అధ్యాయం 17వ వచనంలో అన్యాయముగా సంపాదించిన సొమ్ము మొదట తీయగానే ఉండను, కానీ అటు తర్వాత అది ఇసుకను నమిలినట్లుగా ఉండును అని రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దైవ బిడ్డలారా, మంచిగానే జన్మించాం, మంచిగానే దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు, తిరిగి పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. జీవించేది ఒక్కసారే. ఈ లోక యాత్రను కొనసాగించబోతున్నాం. కొంతమందికి ఇప్పటికే 70, 60, 50 లేదా సగం జీవితం పైన జీవించి అయిపోయింది. ఆశతోనూ అత్యాశతోనూ దురాశతోనూ చివరికి ఉన్న జీవితాన్నే మనం పోగొట్టుకుంటున్నాం. అటు కాకుండా దేవుడు ఈనాడు సెలవిస్తున్నటువంటి వాక్యాన్ని మనం గుర్తించి ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తే నీతిమంతంగా, మంచిగా లేదా న్యాయవంతుడిగా జీవించడానికి ఆ ప్రయత్నమే చివరికి దేవుని సన్నిధి చేరుస్తుంది అన్న విషయాన్ని గుర్తించుదాం. లూకా సువార్తలో ఈనాటి సువార్తలో మనం చదువుతున్నాం. 16వ అధ్యాయము 13వ వచనంలో ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు, మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది. 2 యజమానులకి మనం ఏనాడు పని చేయలేం. కానీ మనం నీతివంతులుగా నిజాయితీ పరమైన జీవితాన్ని జీవిస్తే ఈనాడు సువార్తలో చదివినట్లుగా ఆ గృహ నిర్వాహకుడు నిజాయితీ లేని నిర్వాహకుడిగానే ఉన్నాడు. యజమానుని సొత్తుని వృధా చేశాడు, తనను కాపాడే వారిని చూసి తగ్గించుని రాయించమని కొన్నాడు. అటువంటి పరిస్థితుల్లో కాకుండా మనం ఈనాడు వింటున్నటువంటి వాక్యం 16వ అధ్యాయంలో లూకా సువార్తలో 10వ అధ్యాయంలో విన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తించుదాం. స్వల్ప విషయాలలో నమ్మదగిన వాడు గొప్ప విషయాలందు నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయాలలో నమ్మదగని వాడు గొప్ప విషయాల్లోనూ నమ్మదగని వాడుగానే ఉండును అన్న విషయాన్ని గుర్తించుదాం. మనము పిలువబడినటువంటి ఈ పరిశుద్ధ జీవిత విధానం ఈ లోక జీవితంలోనే కాదు, వ్యక్తులను మేనేజ్ చేయటము లేదా వ్యవస్థలను మేనేజ్ చేయటము, ఆఖరికి మన సంస్థలను కూడా మేనేజ్ చేయటం నేర్చుకోగలిగాం. దేవునికి ప్రీతికరమైన జీవిత విధానం, నిజాయితీ కలిగినటువంటి జీవిత విధానం, దానిని మనం నేర్చుకుంటే చివరికి మనం ప్రభు సన్నిధి చేరే మార్గం ప్రభువే మనకు చూపిస్తారు. పరలోక చేరటమే మన గమ్యం. ముందుగా చెప్పినట్లు హెవెన్ ఈస్ నాట్ చీప్. ఎందుకంటే పరలోక జీవితం అంత సులువు కాదన్న విషయం తెలుసుకొని మంచిగా నీతిగల విశ్వాసులంగా ధనాన్ని మనకు అవసరమైనంత వరకు మాత్రమే తీసుకుంటాం. మిగిలిన దానిని దేవునికి అప్పచెప్పి దేవుని మార్గంలో పయనం చేద్దాం. ధనం ఏమీ చెడ్డది కాదు. మనమే సీరా పుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో చదువుతున్నాం. 13వ అధ్యాయం 24వ వచనంలో డబ్బు ధనము చెడ్డది కాదు, పాపము లేనప్పుడు ధనమును చెడ్డది కాదు అన్న విషయాన్ని రాయబడింది. ధనము చెడ్డది కాదు, పాపము లేనప్పుడు ఆ ధనము చెడ్డది కానే కాదు అన్న విషయాన్ని గుర్తించుదాం. ఇచ్చిన దానిలోని సంతృప్తి పొంది ప్రభువుకు తగిన ప్రీతికరమైన బిడ్డలుగా, నిజాయితీవంతులుగా పరలోకం వైపు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించుదాం. నీ విశ్వాస అన్వేష పయనం పరలోకం వైపే అన్న విషయాన్ని గుర్తించుకొని ప్రభువుని ప్రార్థించుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దయతో ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.